తెలుసా? చూడండి లేదంటే తెలుసుకోండి. నువ్వు మాట్లాడితే నాకు ఫిజికల్గా కావాలి కానీ నా పక్కనే నాకు తోడుగా ఉండడానికి నాకు కాపలా సంసారం కాపలానికి నాకు వద్దన్నాడు. సంసారం వేరు, కాపురం వేరు. అర్థమవుతుందా? కాపురం వేరు, సంసారం వేరు. నువ్వు సంసారానికే నాకు కావాలి, కాపురం మాత్రం కాపురం నీతో చేయనన్నాడు. సరే నీ సంగతి ఉంది, నేను రమ్మని కుర్చీలో పెట్టేసి ఆ స్టేట్మెంట్ చాలా మంది హర్షించారు. వీటికి ఎలాగే జరగాలి కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, మోసపోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక యూదులతో దేవుడు చెప్పిన మాట, మీరు నన్ను నమ్మలేదు, నా వాక్యం మీలో నిలిచి ఉండలేదు అని ఆయన చెప్పారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు నేనలా వాడు ఏ సృష్టి అండి? నూతన సృష్టి, న్యూ క్రియేట్, నూతన సృష్టి. ఇక్కడ ఏమంటున్నాడు? నూతన సృష్టి కలిగినటువంటి వారు మానవ వారందరూ ఆదిని కూడా మీరు ఇలాగూ స్తుతి చేస్తారు. దావీదు మనసు వచ్చినప్పుడు దేవుని మనసు ఎదుట ఏం చేశాడు? పాటలతో ప్రభుని స్తుతించాడు, గలవెత్తి స్తుతించాడు. పాత నిబంధనలో 430 సంవత్సరాల కాలం తరువాత ఎర్ర సముద్రం దాటిన వెంటనే మోషేను తన చెల్లి అయినటువంటి తన అక్క అయినటువంటి మిరియాం అనే ఒక ప్రవక్తి, ఆ స్త్రీలందరూ కలిసి తంబురలు చేతపట్టుకుని ఏం చేశారు? పాటలు పాడారు. ఆమె వెంబడి వెళ్ళగా మిరియాం వారితో కలిసి యెహోవాను గానము ఇందాక పాడిన పాట అది. దావీదు ఏం చేశాడు? మందసం వచ్చినప్పుడు ఏం చేశాడు? పాటలు పాడాడు. ఆయన పాడాడు గాయక బృందాన్ని. అందుకే ప్రతి సంఘానికి క్వైర్ అనేది ఉండాలండి. నీకు దండం ఏం చేద్దాం? తెలిసినోడిగా చెప్పచ్చు, తెలియనోడిగా చెప్పరు. మధ్యస్థుడికి ఎవరు చెప్పలేము, వాడికి అన్నీ తెలిసి అనుకుంటున్నాం. మనం ఏం చేద్దాం? ఇలాంటి ఎవరు బాగా చెప్తారంటే ఇలాంటి ఎవరు బాగా చెప్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పడం వినాలన్నా నువ్వు సొంత వైద్యం చేతులు పోతావు, అంతే కదా? డాక్టర్ గారు చెప్తాడు జ్వరం ఉంది కాబట్టి ఇలా పాలు రొట్టె తీసుకోని అంటాడా? శుభ్రంగా చిన్న మంటలు వేసుకొని పుల్లుగా కొట్టేసి కొబ్బరి ముసుకెళ్ళి కొబ్బు అంటాడా? పడుకు అంటాడా? డాట్ స్లీప్లోకి వెళ్ళిపోమంటాడా? మంచి నిద్రలోకి గుడ్ స్లీప్లోకి వెళ్ళిపోమంటాడా? అంట కదా? ఏం చేయమంటాడు? పాలు రొట్టె తీసుకుని జాగ్రత్తగా ఉండండి తగ్గాక. అలా మన దేవుడికి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ లేదా దేవుడి యొక్క ఆజ్ఞలను మనం ఏం చేయాలి? పాటించాలి. కానీ ఇశ్రాయేలు అంటే పాటించలేదంట. ఇప్పుడు వచ్చే పాటలు ముగింపులోకి వచ్చేస్తున్నాను. యోహాను సువార్త ఎక్కడ ప్రారంభించాలో అక్కడికి రండి. వచ్చారా? ఎన్నో వచ్చిన చదివారా? అది చదవండి. కాబట్టి యేసు ఎవరు నమ్మినట్టు? తాను నమ్మిన యూదులతో ఎక్కడి నుంచి వాళ్ళైందంట? ఏం గ్రహిస్తారు? ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు కూడా చెప్తాను. చూడండి 8వ అధ్యాయం 21వ వచనం. ఈ 8వ అధ్యాయానికి 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ప్యాసేజ్లు ఉన్నాయి. మొదటిది ఎక్కడి నుంచి అంటే 8వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఒకటి, రెండవది 12 నుంచి 20 వరకు ఒకటి, మూడవది 21 నుంచి 30 వరకు ఒకటి, నాలుగవది 31 నుంచి చివరి వరకు 59 వరకు ఒకటి. అర్థమైందా? చూడండి ఎందుకు అంటున్నానంటే అక్కడ ప్రతి దగ్గర కూడా 80 చివరి ఏముంది? ఫుల్ స్టాప్ ఉంది. అంటే అక్కడికి అది క్లోజ్, అక్కడికి అది సమాప్తమాయను, అక్కడ ముగించబడింది.
ఇంకా దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నందలియలే కేవలము నమ్ముకొనినా పరలోక రాజ్యము. నేను అనుకుంటున్నాను, మీరు నన్ను నమ్మకపోతే ఈ పాపంలో మీరు చనిపోతారు. అలా చనిపోతే మీరు ఎక్కడికి పోతారు? నరకంలోకి వెళ్తారు. ఇలా చెప్పుకుంటూ ఆయన వచ్చి ఈ వచ్చినానికి వచ్చేసరికి ఉపయోగం వచ్చేసరికి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, అంటే అప్పటికే యూదుల్లో చాలా మంది ఎవరున్నారు? ఇప్పుడు ఈ దళిత్, ఈ ఎస్సీల నుంచి అనేకులు ఈరోజు ఎందుకు వచ్చేసారు? క్రైస్తవులకు వచ్చేసారు. క్రైస్తవులకు వచ్చినంత మాత్రాన కుల వివక్ష పోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యేసు ప్రభువుని నమ్ముకున్నాడండి, బాప్తిసం తీసుకున్నాడు. అలాగని ఆ పిల్లని మానవుడి నుంచి పెరిగెత్తడా ఎవడు? ఆ చదువులోనే క్రైస్తవులైన వాడికి పట్టుకెళ్ళి ఆ పిల్లనే ఇస్తాడు. మరి మానవుడు క్రైస్తవుడికి మారితే మరి అక్కడ మానవుడు పిల్లలకి మారదా? వివక్ష పోయిందా? 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 ఎక్కడ పోయిందండి బాబా? పోయిందంట. ఎక్కడ పోయింది? బయట లోపలికి వెళ్తుంది, నీకు తెలియలేదు. లోపలికి వెళ్తే తెలుస్తుంది. నీ ముందు మంచోడన్నా పక్కనే ఆడ బాలలో బయట ఆడ చెప్తే అంతా 2000 ఇస్తే ఆడేమన్నా పక్కన తిప్పేస్తాడు, ఓటేసేస్తాడు. ఆడి గురించి ఆయన సంగతి చూసుకుంటారా? ఆసుపత్రి ఇంటికి వెళ్తాను, వెళ్ళి అర్థం మాట్లాడి అదే ఈ 10,000 వచ్చుకుని ఒక 4 ఓటు నేను ఏం చేస్తాను బాగుంటాడు. మన బతుకులు ఎలా ఉన్నాయి? యేసు ప్రభు గారు కూడా తాను నమ్మిన యూదుల గురించి మాట్లాడుతూ, మీరు నా వాక్య మందు నిలిచిన వారైతే అంటున్నారు కదా, నిజముగా నాకేమంటున్నారు? సత్యాన్ని ఎవరు గ్రహిస్తారు? నిజముగా వారు వారు సత్యాన్ని గ్రహిస్తారు. నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను, యాంటీ కరప్షన్ ఈ బిల్లు కనుక ఇంప్లిమెంట్ చేయడానికి ఊళ్ళు ఊరుకుంటున్నారు. అధికారులు కూడా ఊళ్ళు ఊరుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో నందిగామలో ఒక కలెక్టర్ గారు, మాస్టర్ గారి ఎస్సీ సర్టిఫికేట్ రబ్బీష్లో దాసాలు చేస్తుంటే అతడు క్రైస్తవుడైన మాత్రాన వివక్ష పోలేదని అతడు ఆలోచన చేసి తడపడైతుంటే
ఉంటారా నిల్చుకుంటారా? శ్రమలు రాబోతున్నాయి. శ్రమ దినాలు రాబోయి వచ్చాయి. ఎప్పుడో కాదు, ఇప్పుడే శ్రమ దినాల్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఈ దినాలు మనం క్యారీ చేయలేము, మోసుకుంటూ వెళ్ళలేము. ఈ పరిస్థితి, ఈ సంధికాలంలో సందిగ్ధ వ్యవస్థ అస్తవ్యస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏది ఉంటుందో నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనము పిల్లల ఉంటున్నటువంటి పరిస్థితుల్లో యేసులో చెప్పాడు కదా, ఏమన్నాడంటే సత్యవేములను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం వల్ల ఏం చేస్తుంది? మనం నిలుచుకుంటామంటే వాక్యములు మనము నిలుచుకుంటాం. తాను నిలుచున్నవాడు పడిపోకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను జ్ఞానిని కదా, నేను పడిపోవాలనుకుంటే జ్ఞాని తన జ్ఞానంలోనే పట్టుబడతాడు. కుయుక్తి పరుడు తన కుయుక్తులోనే పట్టుబడతాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. పట్టబడిన దాన్ని యేసయ్యకు వారు తీసుకుని వచ్చారు. 18 సంవత్సరాల నుంచి నడుముకున్న స్త్రీ ఆ దేవాలయంలోనే ఉంది. యేసు ఆమె స్థితిని చూసి ఆమెను చక్కగా నిలబడుతున్నాడు. నిలిచిందా లేదా? ఆమె ఏ కాదు చక్కగా నిలబడలేని స్థితి, కానీ యేసు చెప్పగానే ఆమె చక్కగా నిలబడింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందంట? 18 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది. కనుక దేవుడు నిలిచుకున్నారండి. ఈ లోకం మనకు శాశ్వతంగా, ఈ లోకం నాదని ఏం బాగుంది పట్టుకెళ్ళి దేవుడు లేదు. ద గ్రేట్ అలెగ్జాండర్ తన పరివారంలో చెప్పాడు, ఈ గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడు. వెళ్ళిపోతూ ఏం పట్టుకెళ్ళి కనుక మీరు ఏం చేయాలంటే ఆ సమాధిని 2 హోల్స్ చేసి ఆ చేతులు 2 బయట పెట్టి మీరే పోయాలని చెప్పి ఏంటంటే గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. కానీ గుడ్డి చేతులతో ఏ పట్టుకెళ్ళి ప్రపంచాన్ని రాజ్యాలు పరిపాలించే పదమైపోయాయి. కానీ యేసు రాజ్యం నేటికి సజీవంగా నిలిచి ఉంది. ఆ రాజ్యంలో మనకు భయపడవలసిన లేదు. కొంతకాలమే మనం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనం చేయవలసిన పరిస్థితి ఏంటంటే నిలిచి ఉండి, నిలిచిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. వేస్తే అదే చెప్పింది. బుద్ధికే అంటాడు కదా, ఇప్పుడు కోట్ల